అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. మీరందరూ ఎలా ఉన్నారు? అందరూ బావున్నారని ఆశిస్తూ ఈరోజు మన వీడియో స్టార్ట్ చేద్దాం. రేపు అంటే జూన్ 5వ తారీఖున మాస శివరాత్రి. అందుకని ఈరోజు మన వీడియోలో మాస శివరాత్రి యొక్క విశిష్టతను, అలాగే ఆ రోజు పాటించే నియమాలు, పూజా విధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి తిథి గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ఆ మహాశివుని ప్రత్యేక పూజలు చేస్తారు భక్తులు. ప్రతి నెల అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి తిథి మాస శివరాత్రిగా జరుపుకుంటారు. శివరాత్రి అనగా శివుని జన్మదినం. దాన్నే లింగోద్భవం అని కూడా చెప్పుకుంటాం కదండి మనం. శివుని జన్మదినాన్ని అనుసరించి ప్రతి నెల భక్తులు జరుపుకునేదే ఈ మాస శివరాత్రి. శివుడు లయకారకుడు, మృత్యుకి కారకుడు కేతువు. ఈ అమావాస్య ముందు వచ్చే చతుర్దశి నాడు చంద్రుడు క్షీణిస్తాడు, అలాగే బలహీనంగా కూడా ఉంటాడు. చంద్రోమా మనసో జాతః అనే సిద్ధాంతం ప్రకారం ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడు జీవులపై ఈ కేతువు ప్రభావం ఎక్కువగా ఉండడం వలన వారిని జీవన శైలిపై ప్రభావము పడి ఆహార అలవాట్లు మారి జీర్ణశక్తి తగ్గుతుంది. దానివల్ల మనస్సు కూడా ప్రభావితం అవుతుంది. ఆయా జీవులు ఈ సమయంలో మానసిక వేదనలకు గురి అవుతారు. మరికొందరు చంచల స్వభావముగా కూడా మారుతారు. వీళ్ళ వలన వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళు కూడా ప్రభావితులవుతారు. మనం గమనిస్తే అమావాస్య తిథి ముందు కొందరికి అనారోగ్యం వస్తుంది, కొందరికి మరణం లాంటివి సంభవిస్తాయి. దానికి కారణం ఈ కేతువు ప్రభావమే. అందువలన ఇలాంటివి జరగకుండా ఉండడానికి లయాధిపతి అయిన మహాశివుణ్ణి పూజిస్తాం. అలా పూజించడం వల్ల కేతు ప్రభావం నుంచి బయటపడతాం. అవకాశం ఉన్నవాళ్ళు ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రిని జరుపుకోవడం మంచిది. ఈ పర్వదినమున మాస శివరాత్రి జరుపుకోదలిచిన వాళ్ళు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి ఇంట్లో పూజాది కార్యక్రమాలు చేసుకుని గుడికి వెళ్ళి ఎవరి శక్త్యానుసారం వాళ్ళు 3, 5, 11, 18, 21, 54 లేదా 108 ఇలా ప్రదక్షిణాలు చేసుకుని శివుని దర్శించుకోవాలి. ఆ రోజు అంతా ఉపవాసం ఉండాలి. వృద్ధులు, ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు అల్పాహారాన్ని తీసుకోవచ్చు. నాన్ వెజ్ అస్సలు తినకూడదండి. ఆ రోజు వీలైనంత వరకు ఓం నమః శివాయ అనే నామాన్ని నిరంతరం స్మరించుకుంటే మంచిది. ప్రదోష కాలంలో శివ పూజ, అభిషేకం చేసుకుని ఆ రాత్రి అంతా జాగరణ చేయాలి. జాగరణ చేయలేని వాళ్ళు భూసైనం చేయాలి. ఉపవాసం ఉండి జాగరణ చేసేవాళ్ళు మరుసటి రోజు తెల్లవారుజామున శివారాధన చేసి ఉపవాసం ముగించాలి. మనం మాస శివరాత్రి రోజు ప్రదోష కాలంలో శివ పూజ లేదా శివారాధన ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. శివుడికి మనం పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చు, షోడశోపచార పూజ అయినా చేసుకోవచ్చు. కానీ అభిషేకం మాత్రం కంపల్సరీగా చేసుకోవాలండి. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కదా, అందుకని అభిషేకం కంపల్సరీగా చేసుకోవాలి. ఇప్పుడు పంచోపచార పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. పంచోపచారాలు అంటే 5 ఉపచారాలతో శివుణ్ణి మనం పూజిస్తే దాన్ని పంచోపచార పూజ అంటాము. ఆ పంచోపచారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం ఇవన్నీ స్వామివారికి సమర్పిస్తూ చేసే పూజే పంచోపచార పూజగా పూజ చేసుకుంటాం. ఇప్పుడు షోడశోపచార పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. షోడశోపచార పూజ అంటే మనం స్వామివారిని 16 ఉపచారాలతో పూజిస్తే దాన్ని షోడశోపచార పూజ అంటామండి. షోడశోపచార పూజలో స్వామివారిని ధ్యానం చేసి ఆవాహనం అంటే స్వామివారిని మన ఇంటికి ఆహ్వానిస్తూ ఆసనం సమర్పించి, పాద్యం అంటే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి, అర్ఘ్యం చేతులు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి, ఆచమనం మంచినీరు తాగడానికి మంచినీళ్ళిచ్చి, ఇలా పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం అని వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, ఆభరణం, తర్వాత స్వామివారి కథాంగ పూజ, తర్వాత అష్టోత్తర శతనామ పూజ, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం, సాష్టాంగ నమస్కారం, సర్వోపచార పూజ చేసి ఈ రకంగా పూజను ముగిస్తాము. ఇలా చేసుకునే పూజను షోడశోపచార పూజ అంటారు. స్వామివారికి అభిషేకం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఎవరికైనా రుద్రం నమ్మకం చమకం తెలిసి ఉంటే స్వామివారికి ఆవపాలతోటి, శుద్ధ జలంతోటి, అలాగే పంచామృతాలు,
చెరుకు రసం, వివిధ ఫలరసాలతోటి, భస్మంతోటి హాయిగా అభిషేకం చేసుకోవచ్చు. రానివారు ఆడియో క్లిప్పింగ్ ఉంటే అది ప్లే చేసుకుని దాన్ని అనుసరించి అభిషేకం చేసుకోవచ్చు. ఇంట్లో చిన్న పిల్లలున్న వాళ్ళుంటారు, వయోవృద్ధులుంటారు, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళుంటారు, ప్రెగ్నెంట్ లేడీస్, వర్కింగ్ వుమెన్, వర్కింగ్ మెన్. మాకింత టైం లేదండి, ఇంత టైం వెచ్చించి మేము నమ్మకం చమ్మకం చదివి అభిషేకం చేయలేము అనుకున్న వాళ్ళు ఓం నమః శివాయ అన్న నామం చదువుతూ శుద్ధ జలాన్ని ఆ పరమేశ్వరుడి మీద ఒక్క ఉద్ధరణితో వేయండి. ఆయన ఎంత ప్రీతి చెందుతారో. అలాగే ఆయన మీద ఒక్క బిల్వదళ ఉంచి మనసారా నమస్కరించినా చాలు. ఏ రకమైన శివలింగాలకి పూజ చేయాలి అంటే కొందరింట్లో నర్మద బాణాలుంటాయి, కొంతమంది ఇంట్లో మరకత లింగాలుంటాయి, కొంతమంది ఇంట్లో స్ఫటిక లింగాలుంటాయి, కొంతమంది ఇంట్లో ఇత్తడితో చేసిన లింగాలుంటాయి, కొంతమంది ఇంట్లో రాతితో చేసిన లింగాలుంటాయి, కొంతమంది ఇంట్లో పార్థివ శివలింగాలుంటాయి. ఏ లింగానికి మీరు పూజ చేసి అభిషేకం చేసినా మనసారా చేయాలండి. అలాగే పార్థివ శివలింగం అంటే మట్టితో పుట్టమన్ను మట్టితో చేసిన శివలింగానికి పూజ చేస్తే మహాశ్రేష్టం. అలాగే మాస శివరాత్రి రోజు ప్రత్యేకంగా పూజాది కార్యక్రమాలు, అభిషేకాలు అన్నీ అయిపోయాక చంద్రశేఖర అష్టకం, మహామృత్యుంజయ మంత్రం ఈ 2 మాత్రం ఖచ్చితంగా చదువుకోవాలి. అపమృత్యు దోషాలనేవి తొలగుతాయి. అలాగే ఆడవాళ్ళు రుద్రం చదువుతూ స్వామివారికి అభిషేకం చేయకూడదు అనే అపోహ కావచ్చు, డౌట్ కావచ్చు, లేకపోతే ఒక స్టేట్మెంట్ కావచ్చు. ఇది చాలా మందికి మైండ్‌లో ఉండిపోయింది ఆడవారికి. ఒకవేళ చదవకూడదు అని అనుకుంటే దానికి ప్రత్యామ్నాయం ఏంటి? రుద్రానికి ప్రత్యామ్నాయం అంటే రుద్రం చదువుతూ చేస్తే వచ్చే ఫలితమే ఆ ప్రత్యామ్నాయంకి కూడా వస్తుందా? అలాంటి స్తోత్రం కానీ, మంత్రం కానీ ఏమైనా ఉందా? ఇలాంటి విషయాలు మనం ఇంకొక వీడియోలో చేసుకుని సెపరేట్‌గా తెలుసుకుందాం. ఒకవేళ అదే ప్రత్యామ్నాయం స్తోత్రం ఏదైనా ఉంది అంటే అది ఆ నెక్స్ట్ వీడియోలో నేను మీకు అందజేయడానికి ప్రయత్నిస్తాను. ఈలోపు రేపు మాస శివరాత్రి కాబట్టి ఎవరికైనా ఆడవారికి ఈ డౌట్ ఉంది అనుకుంటే ఓం నమః శివాయ అని చదువుకుంటూ కానీ, లేకపోతే ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈ శ్లోకం చెప్పుకుంటూ అభిషేకం చేసుకోండి. రేపు మాస శివరాత్రి కదా, అంటే స్వామివారికి ప్రీతికరమైన రోజు కదా అని స్వామివారిని ఒక్కళ్ళే పూజించకుండా ముందుగా చక్కగా దీపారాధన చేసుకుని, గణపతి ప్రార్థన చేసుకుని, స్వామి అమ్మవార్లు పూజ చేసుకుంటే మంచిది. అంటే స్వామివారితో పాటు పార్వతీదేవిని కూడా ప్రార్థించి, పార్వతీదేవి అష్టోత్తరం కానీ, పార్వతీదేవి ఏ నామాలైనా చదువుకొని పార్వతీదేవికి కూడా పూజ చేసుకుంటే మంచిది. ఈ రకంగా మాస శివరాత్రి రోజున స్వామి అమ్మవార్ల పూజ చేసుకుని కేతు బారి నుండి బయటపడదాం. ఒకవేళ మీకు శివ పూజా విధానం మంత్రోచ్చారణతో అంటే మీరు ఆ వీడియో పెట్టుకుంటే పూజా విధానం మొత్తం మీకు మంత్రం రాకపోయినా ఆ వీడియో, ఆడియో అనుసరించి మీరు మీ పూజ చేసుకోవచ్చు. అలాంటి వీడియో మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను మీకు ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇవాల్టి వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉందనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా మన ఛానల్ శ్రీమాత్రే నమః అని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేస్తే నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. శుభం.